నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ ప్రభాకర్. రైట్, ఇలా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే మహబాద్ సంఘటన, అక్కడ పర్మిషన్స్ ఇవ్వకుండా అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే మహబాద్ జిల్లాకు సంబంధించి రైతుల కోసం కావచ్చు, గిరిజన ప్రజల కోసం కావచ్చు, పేద ప్రజల కోసం కావచ్చు, అక్కడ ఒక ధర్నా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాల గురించి ధర్నా నిర్వహించిన నేపథ్యంలో, చేస్తామని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడ పర్మిషన్లు ఇవ్వకపోవడం, దాంతోపాటు ఒక కాంగ్రెస్ మరి ఎమ్మెల్యే తను అడ్డుకుంటాము, రాళ్ల దాడి చేస్తామని చెప్పి కూడా మాట్లాడడం, ఇవన్నిటి గురించి కూడా మాట్లాడదాం. మనతో మాట్లాడేందుకు రాజేష్ నాయక్ గారు ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నటువంటి పాలన కావచ్చు, ఇవాళ మహబాద్కి సంబంధించినటువంటి సంఘటన కావచ్చు? ఇప్పుడు లగచర్ల ఇష్యూ అనేది టోటల్లీ అది గిరిజన ప్రాంతము, అది గిరిజన ఏరియా. ఒక 4 గ్రామాలు, 2-3 తండాలకు సంబంధించిన వ్యవసాయ భూమిలు టోటల్లీ సాగులో ఉన్నటువంటి వ్యవసాయ భూములను ఇవాళ మేము నిర్దాక్షణ్యంగా దాష్టికంతో ఒక జులుం ప్రదర్శించి ప్రభుత్వం తీసుకోవాలి, ఆ తీసుకున్న భూమిని ముఖ్యమంత్రి గారి సొంత అల్లుడికి సంబంధించిన ఫార్మా కంపెనీలకు అప్పచెప్పాలనే ఉద్దేశంతో భాగంగానే వాళ్ళు ఆ రకమైన నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది. గత 9 నెలల నుంచి ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. అక్కడున్న ప్రజలు, రైతులు, అక్కడున్న కలెక్టర్ను కలవడము, ఎంఆర్ఓను కలవడము, ఆర్డీఓను కలవడము, మిగతా అక్కడ సంబంధించిన ప్రజాప్రతినిధులను కలవడం వల్ల వాళ్ళకి ఎటువంటి హోప్ లేదు, వారికి ఎటువంటి ధైర్యము, సహాయ సహకారాలు వాళ్ళ నుంచే లేవు. అదేవిధంగా వీళ్ళు ఏం చేసారు, పక్కా ప్లాన్గా కలెక్టర్ని ప్రజాభిప్రాయ సేకరణ అనే ఒక దుకాణం పెట్టి అతన్ని జనాల దగ్గరికి పంపించినప్పుడు ఏం జరిగింది, ఆవేశంతో ఉన్నారు ప్రజలని తెలుసు, వీళ్ళు ఆక్రోశంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, రందిలో ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన భూమి పోతుందనే బాధ ఉన్నది. వాళ్ళకు ఉన్న ఎకరంన్నర 20 గుంటలు 30 గుంటల భూమి పోతే మేము ఎట్లా బతుకుతామని చెప్పేసి ఆ కోపంలో ఉన్నారు అనేది తెలిసి కూడా కలెక్టర్ గారిని పంపించడంతో అక్కడ ఉన్న జనాలు ఏం చేశారు, తిరగబడితే ఆ నెక్స్ట్ డే నుంచి వెళ్ళి ఆ యొక్క ప్రజల మీద, ఆ గిరిజన ప్రాంతం మీద, ఆ గిరిజనుల మీద, మహిళల మీద వీళ్ళ దాడి చూస్తే ఏ రకంగా ఉందండి అంటే, వందలాది మంది, వేలాది మంది పోలీసులు పోయి ఇళ్ళల్లో పడుకున్న వాళ్ళని తీసుకొచ్చి కొట్టి ఇలా జైలు వేసారు. అక్కడున్న మహిళలను చూడకుండా కూడా వారి యొక్క ఛాతి మీద చెయ్యేసి వాళ్ళ యొక్క గొంతు పీసికి వాళ్ళను కొట్టి వాళ్ళ తల కొట్టి అట్లాంటి దారుణము. అంటే ఇవాళ ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని అంటే, ఒక మణిపూర్ ఘటన కనబడతా ఉన్నది. ఇక్కడ మణిపూర్ తరహాలో ఇవాళ పాలన జరుగుతూ ఉన్నది. అది కూడా స్వయాన ఒక ముఖ్యమంత్రి కాన్స్టెన్సీ, ఆయనకు సంబంధించిన కాన్స్టెన్సీలో జరుగుతూ ఉంది. ఇప్పుడు దానికి ఒక గిరిజనులు దాదాపుగా ఈ రాష్ట్రంలో 12% మంది గిరిజనులు ఉన్నారు. దానికి మేము నిరసనగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇవాళ 21వ తారీఖు నాడు మహబాద్లో ఒక మహాధర్నా చేయాలనే ఉద్దేశంలో భాగంగానే ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం కోసము వాళ్ళు గత 2-3 డేస్ నుంచి వెళ్ళి అక్కడున్న అధికారులు, ఎంఆర్ఓలు, మున్సిపల్ ఆఫీసర్లు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మేము ఇస్తామని చెప్పి జాప్యం చేసి తీరా టైంకి నిన్న రాత్రి మేము మీకు ఈ 144 సెక్షన్ ఉన్నది, మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వదలుచుకోవట్లేదు అని మాట్లాడడం జరిగింది. ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికి ఒత్తాసు పలుకుతుంది? ఇవాళ కాంగ్రెస్ నాయకుల జేబులలో ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉన్నదని క్లియర్గా కనబడతా ఉంది. నువ్వు సాయంత్రం వరకు మీకు పర్మిషన్ ఇస్తామని ఏసీపీ అధికారి చెప్పడంతో మాకు సంబంధించిన నాయకులు ఆడ ప్రతిదీ అరేంజ్ చేసుకున్నారు. అన్ని సంఘాల వాళ్ళకి చెప్పుకున్నారు, ప్రతి ఊళ్ళ నుంచి గిరిజన నాయకులకు చెప్పుకున్నారు, ప్రజలకు చెప్పుకున్నారు. తీరా టైంకి మేము అనుకున్న 10,000 మంది ధర్నా కార్యక్రమం 10,000 మంది కంటే ఎక్కువగా వస్తారని వాళ్ళకి సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ, వాళ్ళకి సంబంధించిన ఎస్బీ వ్యవస్థ వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడంతో ఇదేటో పోతుంది, దీన్ని మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు అక్కడున్న డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ తోటి ఒక స్టేట్మెంట్ ఇప్పించాడు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి గిరిజన బిడ్డగా పుట్టి గిరిజన ప్రాంతంలో గిరిజనుల యొక్క ఓట్లతోటి ఇవాళ ఎమ్మెల్యేగా నిలబడిడు ఇవాళ ఏం మాట్లాడతాడు? గిరిజనుల మీద ఇవాళ దాడి జరిగింది, లగచర్ల ఇష్యూ అది నేషనల్ వైడ్కి వెళ్ళిపోయింది, ఇలా రాష్ట్రపతి వరకు పోయింది, ఎస్సీ ఎస్టీ కమిషన్ వరకు పోయింది, మానవ హక్కుల కమిషన్ వరకు పోయింది. ఈ గాడిద కొడుకు గిరిజనుల మీద దాడి జరుగుతుందని చెప్పేసి ఆడ గిరిజనులకు అండగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి మాట్లాడితే మాకు న్యాయం జరుగుతుందని వస్తుంటే రాళ్లతోటి కొడతాము, మేము అడ్డుకుంటామని మాట్లాడడం ఎంతవరకు న్యాయం ఇది? అరే దరిద్ర గాడిది, నేను ఒకటే రామచంద్ర నాయక్కి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, నువ్వు ఏడ పుట్టినావు? అరే నువ్వు ఎవరు బై?
రేవంత్ రెడ్డి ఇంట్లో పుట్టినావా నువ్వు? లేకపోతే రేవంత్ రెడ్డికి ఏమైనా పాలేరువా? రేవంత్ రెడ్డికి ఏమైనా పొద్దుగాలు లేస్తే మసాజ్ చేస్తానవా? హెడ్ మసాజ్ చేస్తానవా? కాళ్ళు ఒత్తుతున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు పుట్టిందేమో మా గిరిజనులల్లా, నీకు ఓట్లేసిందేమో మా గిరిజనులు, కానీ నువ్వు ఇలా ఏం చేస్తున్నావు రా బాయ్? రేవంత్ రెడ్డికి ఇలా ఊడిగం చేసి రేవంత్ రెడ్డి కాళ్ళ కాడ పడుకొని నువ్వు ఇలా గిరిజనులకు అన్యాయం చేస్తున్నావు. ఖబర్దార్, నువ్వు కాదురా బాబు, కేటీఆర్ని నువ్వు రాళ్లతోటి కొట్టుడు కాదు. రాళ్ల ఘటన, రాళ్లకు సంబంధించిన ఆడ ప్రతిఘటన మహబాద్ ఏరియాలో ఉన్నది, వాళ్ళ రక్తంలో ఉన్నది. నా కొడక, నిన్ను మాత్రం తరిమి రాళ్లతోటిగా చెప్పుల దండేసి బట్టలిప్పి నిన్ను అదే డోర్నకల్ ఏరియాలో నిన్ను తరిమి కొడతారు. 100కు 200 ఇది జరుగుతుంది. ఇప్పుడు మహబాద్ ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి అట్లా అనొచ్చు, రాళ్ల దాడి చేస్తామని చెప్పి ఒక ప్రజాప్రతినిధి ఉండి ఎవరో కార్యకర్త అనామకులు అంటే అది వేరే. ఒక స్వయాన ఒక ప్రజాప్రతినిధి ఉండి ఆడు చెప్పిన స్టేట్మెంటు కనీసం వీళ్ళు పరిగణలో తీసుకుండా వాని మీద చర్య తీసుకోకుండా ఇవాళ అక్కడున్న ఎస్పీ అనేది అతను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు వీళ్ళు చేసే ధర్నాకి అసలు పర్మిషన్ ఇవ్వకపోవడం ఏంది? అసలు వీళ్ళు ఎవరికి పనిచేస్తుర్రు? ఏం జరుగుతూ ఉన్నది? ఇవాళ పొద్దుటి నుంచి వీడియోలు చూస్తూ ఉంటే వేలాది మంది పోలీసులు ఆడ జులుం చేసి ఆడ నడుస్తూ ఉన్నారు. అసలు దేనికి ప్రతీక? అసలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో? ఎవరికి అర్థం కాని పరిస్థితి. అరే రేవంత్ రెడ్డి, మేము ఒకటే అడుగుతూ ఉన్నాము, అప్పుడు కూడా నువ్వు ప్రశ్నించే గొంతు అని ఇలా మాట్లాడి నువ్వు కూడా ధర్నాలు చేసినావు, నువ్వు కూడా ప్రశ్నించినావు, నువ్వు కూడా సభలు పెట్టినావు, నువ్వు కూడా చేసినావు కదా. ఆ రోజు నీకు బీఆర్ఎస్ పార్టీ అలాంటి ఏమైనా ఇట్లాంటి దాష్టికం ప్రదర్శించిందా? నిన్ను ఎక్కడైనా ఆపిందా? నువ్వు ఓటుకు నోటు కేసులో దొరికినా కాబట్టి నిన్ను జైలుకు పంపింది తప్ప వేరే విషయాలలో ఎక్కడైనా జైలుకు పంపిందా? ఏమైనా అరెస్ట్ చేసిందా? విన్ని ఈ లుచ్చగాడు ఏం చేస్తుండో అర్థం కాని పరిస్థితి. అభద్రత భావంలో బతుకుతూ ఉన్నాడు. కేటీఆర్ అనే ఒక యువ నాయకుడికి ఇవాళ జనాలలో ఆదరణ విపరీతంగా పెరుగుతూ ఉంది. నిత్యం ప్రతి ఒక్క దాని మీద కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. పురపాలక శాఖలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుతుండు, పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడుతుండు, అమృత్లో జరిగిన అవినీతి గురించి మాట్లాడుతుండు, అదేవిధంగా ఈ ఫార్మాసిటీ పేరిట దండుకున్న అవినీతి గురించి మాట్లాడుతుండు, మూసీ బాధితులకు అండగా ఉండి మూసీలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడుతుండు. వీళ్ళకి సంబంధించిన అవినీతి జనాలకు బరాబర్ వెళ్ళిపోతుంది. కేటీఆర్ రేపటి రోజున ఈ నాయకుడు అవుతుండు, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పే భయంలో ఇవాళ ఈ కేటీఆర్ని ఆపాలని చూస్తున్నారు. కేటీఆర్ని ఆపితే ఆగుతుందా? ధర్నా ఇయ్యాల కాకపోయినా ఎల్లుండో అవతల ఎల్లుండో పెట్టుకుంటాం, మేము హైకోర్టుకు పోతామని చెప్పేసి మా యొక్క నాయకులు చెప్పారు. హైకోర్టు నుంచి వెళ్ళి మేము 100కు 200% అక్కడి నుంచి పర్మిషన్ తీసుకుంటాము. 10,000 మంది కాదు, ఈ ప్రపంచంలోనే ఈ దేశంలోనే ఎక్కడ జరగలేనంత పెద్ద ధర్నా నిర్వహిస్తారు. 10 లక్షలు 15 లక్షల మందితోటి మహాసభలు నిర్వహించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా ధర్నాలు కూడా లక్షలాది మందితోటి ఇలా కూర్చోబెట్టి ధర్నాలు వీళ్ళు చేస్తున్న దాష్టిక పాలన గురించి జనాలకు విప్పి చెప్పే ప్రయత్నం జరుగుతుంది. 100% వీళ్ళ యొక్క చర్మగీతము మహబాద్ నుంచేలే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకో అంశం బ్రదర్, ఏ సభలు పెట్టినా ఎక్కడ ఏ మీటింగ్లో మాట్లాడినా కూడా కేసీఆర్ ప్రస్తావన రేవంత్ రెడ్డి తీసుకొస్తా ఉన్నాడు. అంటే దీని వెనుక ఏముంది అనుకోవచ్చు? మొన్ననే ముక్కలు చేస్తా అనడము, నిన్ననేమో కేసీఆర్ అనే మొక్కను తెలంగాణ రాష్ట్రంలో ఎదగని అన్న. నీకు ఒకటి క్లియర్గా చెప్తా, రేవంత్ రెడ్డి అనేటానే ముఖ్యమంత్రి అనుకోవట్లేదు. ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆరే అనుకుంటున్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనే కదా కేసీఆర్ని తిట్టుడు. అదేవిధంగా వీడు ప్రతిపక్ష నాయకుడు అనుకొని ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రి అనుకుంటుండు. కేసీఆర్ ఇంకా చేస్తలేడు, ఫామ్ హౌస్లు ఉంటాడు అని అంటుండు. అని అంటే వీడు ముఖ్యమంత్రి అనే స్థాయి మర్చిపోయి ఇంకా కేసీఆర్నే ముఖ్యమంత్రి అనుకుంటుండు తప్ప మొక్క గిక్క అని మాట్లాడితే ఇలాంటి దున్నపోతులను మస్తు మంది చూసిండు కేసీఆర్. ఎంతమంది ఆయన యొక్క 40 ఏండ్ల చరిత్రలో ఎంతమందిని ఎంత మహామహులను చూసిండు ఆయన. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీని ఒప్పించి ఇలా తెలంగాణ రాష్ట్ర సాధించుకున్నాడు. వీడెంత పెద్ద పనా వీడు? రేవంత్ రెడ్డి అనేటోడు ఒక కేసీఆర్ స్నానం చేసినప్పుడు ఊసిపోయి ఇంటికలా అంటాడు, అంతే తప్ప ఆయన పెద్ద భూతద్దంలో చూసి పెట్టాల్సిన కేసీఆర్ ఫామ్ హౌస్లు ఉంటేనే గింత వణుకుతుంది, నీకు కింద ఇంత గదర వణుకుతుంది. అదే కేసీఆర్ బయటకు వస్తే ఉంటాడా? కేసీఆర్ బయటకు వస్తే ఉంటాడా? వస్తాడు భయ్. కేసీఆర్ వీళ్ళకు 1 year వీళ్ళకు టైం బాండ్ ఇచ్చిండు. 1 year లోపు వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్స్తాడా నెరవేరడా అనేది ఆయన క్లారిటీతో ఉన్నాడు.
1 ఇయర్ దాటంగానే జనాలకు వస్తాడు. ఆ తర్వాత వీళ్ళకు 70 mm స్క్రీన్లో పేద సినిమా కనబడుతుంది. అప్పుడు సమాధానం చెప్పు భయ్. అసెంబ్లీకి రా. ఇప్పుడేమైనా అసెంబ్లీ జరుగుతుందా అన్న? ఏమైనా మత్తుండి మాట్లాడతాడా? ఏం మాట్లాడతాడు? ఈయనకు మైండ్ ఉందా? అసలు ముఖ్యమంత్రికి మైండ్ ఉందా? ఏం మాట్లాడతాడు? అసెంబ్లీ జరిగితే అప్పుడు కేసీఆర్ రాకపోతే అనాలే నువ్వు అసెంబ్లీకి రా. అసెంబ్లీ పెట్టు. నీకు డాష్లో దమ్ముంటే అసెంబ్లీ పెట్టు భయ్. అసెంబ్లీ పెడితే అప్పుడు రాకపోతే ప్రతిపక్ష నేతగా రాలేదు అని చెప్పేసి అప్పుడు మాట్లాడు. నీకు కనీసం సరుకు లేదు, మాట్లాడే ఒక ఏం లేదు, ఏం మాట్లాడదు ఆయనకే తెలియదు. అసలు మతిపోయి ఒకరోజు అంటే ఈయన ఏం చేస్తుండో నాకు తెలిసిన ఆయన వాళ్ళ ఇంట్లో పనిచేస్తాడు. తెలిసి ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి అని అంటే తలుపేసుకున్నాడట ఇంట్లో. నేను సీఎం అని చెప్పేసి ఒకటే గెంతులు వేస్తున్నాడట. అరే ఏమైంది సార్ అని చెప్పి నేను సీఎం అయినా రబ్బాయి, నేను సీఎం అయినా అంటున్నాడ. అంటే వాడికి సీఎం అయిన సోయి కూడా ఆయనకు లేదు. ఏం చెప్తాము? ఏడికి పోయినా కేసీఆర్ తిట్టాలి. కేసీఆర్ వీడిచ్చిన 420 హామీల గురించి మాట్లాడు, 6 గ్యారంటీల గురించి మాట్లాడు, విద్యార్థులకు ఇస్తా అన్న జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడాలి, రైతు భరోసా గురించి మాట్లాడాలి, వికలాంగులకు ఇస్తా అని చెప్పిన పెన్షన్ల గురించి మాట్లాడాలి, వృద్ధులకు పెంచుతా అన్న పెన్షన్ల గురించి మాట్లాడాలి, తులం బంగారం గురించి మాట్లాడాలి, 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అని దాని గురించి మాట్లాడాలి. ఆ సోయి ఇడిచిపెట్టి కేసీఆర్ తిడితే కేసీఆర్ వచ్చి ఏం చేస్తాడు చెప్పు? కేసీఆర్ వచ్చి ఏం చేస్తాడు? ఇవాళ హరీష్ రావు ఓ పక్క దంచుతుండు, కేటీఆర్ ఇంకో పక్క దంచుతాడు. గవాన్నే తట్టుకోలేకపోతాడు. కేసీఆర్ వచ్చి దంచితే ఏం చేస్తాడు? ఈడే ఏది ఉండదు, ఉత్త డొల్ల కథ. కేసీఆర్ వచ్చి ఏం చేస్తాడు? చేయాల్సింది ఈయనే. ముఖ్యమంత్రి వీడు, విద్యాశాఖ మంత్రి వీడు, హోంశాఖ మంత్రి వీడు, పురపాలక శాఖ మంత్రి వీడు, మొత్తం వీని చేతుల్లో ఉన్నది. వీడు చేయాల్సింది తీసుకుపోయి కేసీఆర్ను పిలిస్తే ఏమొస్తుంది అన్న? ఏది ఉండదు. ముఖ్యమంత్రి మీరు వీడు వాడు అని ప్రస్తావించారు. దీని అరే అప్పుడు కేసీఆర్ని ఏమన్నాడినా? తాగుబోతున్నాడు. కేసీఆర్ను వాడు వీడన్నాడు. అనరాని మాటలు అన్నాడు. నువ్వు నేర్పిన భాషయే నీరజాక్ష. 100కు 200%. ఎవడైనా సరే ఆయన నేర్పించిందే కదా. ఇప్పుడు సరే ప్రతిపక్షంలో ఉండి తిట్టిండు అనుకుందాం, ఇప్పుడు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉండి తిడతాడు కదా. ఇప్పుడు జనాలకు, సభ్య సమాజానికి నువ్వేం నేర్పుతావు? దాన్ని చూసి నేర్చుకుంటారు. మరి నేర్చుకోకపోతే ఏం చేస్తారు? ఒక రాష్ట్రానికే ప్రథమ పౌరుడైనటువంటి ముఖ్యమంత్రి మాట్లాడే భాషనే మేము 100% స్వీకరిస్తాం. ఆయన ఎట్లా మాట్లాడతాడో మేము కూడా అట్లే మాట్లాడతాం. బాజాబ్తగా అంతే మాట్లాడు. తొండలు జొర్రిస్తా అంటాడు, పేగులు తీసి మెడకేసుకుంటా అంటాడు, గుడ్లు బీకి గోలీలు ఆడుతా అంటాడు. అరే నువ్వు ముఖ్యమంత్రివా? ఏంది అసలు ఏం మాట్లాడుతానో అర్థమవుతుందా? ఒకటి గమ్మ చెప్తా నీకు. రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి చేయడం వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం దేశంలోనే భూస్థాపితం అవుతుంది. రానున్న 100 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ ఈడ రాదు. ఈడ ఏం చేస్తుండనంటే ఈయనతో పాటు కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తుండు. బీజేపీ కనుసన్నలో నడుస్తుండు ఈయన 100%. ఇవాళ మహారాష్ట్రలో బీజేపీ గెలవడం కోసం ఇట్లాంటి నిర్ణయాలు ఈడ తీసుకుంటుండు. ఇక పక్కకే ఉన్నది కదా మన రాష్ట్రం. ఇక్కడ నిర్ణయాలను చూసే కదా వాళ్ళు ఓటేసేది. తెలంగాణ రాష్ట్రం మొత్తం అగమ్య గోచరంలో ఉన్నది, అధోగతి పాలవుతుంది, మొత్తం సర్వనాశనం అవుతుందని చెప్పేసి చూడరా వాళ్ళు? చూస్తారు కదా. చూసి అక్కడ రప్ప ఆడ బీజేపీకి గుద్దిర్రు. రేపటి రోజున బీజేపీ ఆడ ఫామ్ అవుతుంది, వస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని చూస్తే అదే బీజేపీ గెలుస్తుంది. అంటే నువ్వు చేస్తుంది ఏంది? కాంగ్రెస్ మన బీజేపీ భుజాల మీద తుపాకీ పెట్టి కాంగ్రెస్ని ఖతం పెడుతుండే, బీజేపీని ఆడ గెలిపిస్తుండు. అసలు ఏం చేస్తుండే ఆయనకు అర్థం కాని పరిస్థితులలో ఉన్నాడు. ఆయన అంత కన్ఫ్యూజ్డ్ సీఎం. ఆయన కన్ఫ్యూజ్డ్ సీఎం. క్లారిటీ లేదు, కమిట్మెంట్ లేదు, ఒక కనెక్షన్, జనాలతో కనెక్షన్ లేదు. అసలు ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థం కాని పరిస్థితిలో ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇలా మీకు ఒక గమ్మత్ చెప్తాను. కుటుంబ పాలన అని మాట్లాడే ఈ దున్నపోతులు కొడంగల్లో ఏం జరుగుతుంది? తిరుపతి రెడ్డి అనేటోడు ఎవడండి? ఆయనకి ఏం సంబంధం? ఒకటి గుర్తు, వాడు వార్డ్ మెంబరా, వాడు ఎంపీటీసీయా, వాడు సర్పంచా, లేకపోతే జెడ్పీటీసీయా, ఒక కౌన్సిలరా? అక్కడ ఏంది? ఆయనకి ఏం సంబంధము? 100 మంది కాన్వాయ్ తోటి, 100 మంది పోలీస్ బలగాలతోటి ఇవాళ నువ్వు కొడంగల్ ప్రాంతానికి నువ్వు ఇచ్చేస్తున్నావు అంటే సిగ్గున్నదా? ఆ మంత్రివర్గంలో ఉన్న మంత్రులకైనా సిగ్గున్నదా? ఈ దునపోతులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి వీళ్ళకి హెలికాప్టర్ ఇయ్యమంటే ఇయ్యని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు స్వయానం మంత్రులకే హెలికాప్టర్లు ఇస్తలేరు, కానీ ఒక యూజ్లెస్ ఫెలోగా వాడు తిరుపతి రెడ్డి గారికి ఏమో 100 మంది కాన్వాయ్ ఇచ్చి పంపిస్తారు. ఇది ప్రజాపాలన అంటే? ఇది ప్రజాపాలన. అడగాల్సింది నువ్వు నేను కాదు, స్వయాన ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అడగాలి, ఆ పార్టీలో ఉన్న మంత్రులు అడగాలి.
వాడు తిరుపతి రెడ్డి ఎవడు, ఈ కథ ఏంది అర్థం కాని పరిస్థితిలో ఉన్నది ఇలా. సంవత్సర పాలన మీరేమో అభివృద్ధి చేయలేదని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నేతలు అంటూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సంవత్సర పాలనలో అభివృద్ధి చేసి తీరడము ఇవాళ వరి ధాన్యంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, ఏ రంగంలో చూసినా కూడా దేశం కంటే ఎక్కువగా అభివృద్ధి చేసి తీరడం అని చెప్పి కూడా రాను సంవత్సరంలో ఇంత చేస్తే రానున్న 4 సంవత్సరాలు ఇంకెంత చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి వేదిక తెలంగాణ రాష్ట్రంలో ఇదే మైక్ పట్టుకొని పోదాం, మనం ఊరు ఊరు తిరుగుదాం. ఏ ఒక్క వర్గమైనా సుఖంగా మేము సంతోషంగా ఉన్నామని చెప్పు. రేవంత్ రెడ్డి ఇంట్లో బాత్రూమ్ కడుగుతా. నేను ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ని, పీజీలో గోల్డ్ మెడలిస్ట్ని, నేను సైకాలజీలో పిహెచ్డి చేస్తానా. నేను చెప్తున్నా, ఏ ఒక్క వర్గమైనా సంతోషంగా ఉన్నది అని చెప్పమను బై. రేవంత్ రెడ్డి ఇంట్లో నేను పైసలు తీసుకోకుండా బాత్రూమ్ కడుగుతున్నా. సిద్ధమా? ఇవాళ నాడు చక్కెర బుక్కిన చేతులతోటి ఇలా తౌడు బుక్తురు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఏమన్నా నువ్వు చూసుకో, ఒక ఎలుక జొర్రిందని ఇంట్లో ఇల్లును గాలబెట్టుకున్నారన్న తెలంగాణ ప్రజలు. ఈ దున్నపోతులు ఇచ్చిన హామీలు ఎట్లున్నాయంటే, మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాము. వరంగల్ డిక్లరేషన్ అని, వికారాబాద్లో ఆడ ఈడ యువత డిక్లరేషన్ అని చెప్పేసి జనాలను అగమ్య గోచరంలో అయోమయంలో పెట్టి ఇవాళ ఓట్లు వేయించుకొని ఇవాళ చేస్తుంది ఏందన్నా ఒక్కటి. మహాలక్ష్మి పథకంలో వీళ్ళు ఫ్రీ బస్ తప్ప ఏం చేసిరన్నా? ఏదన్నా చేసిరా? ఏది కూడా చెయ్యలేదు. 500 సిలిండరు, 200 లీటర్ల కరెంటు ఎక్కడ ఎవరికి వస్తున్నాయి అన్న? ఆ డబ్బులు 500 సిలిండర్ సంబంధించిన డబ్బులు ఇంకా అకౌంట్లలో పడతలేవు అని చేసి మొరబెట్టుకుంటారు. వాళ్ళు చేసేది ఏది లేదు. జనాలు ఇప్పుడు రైతు బంధు అడుగుతున్నారు, దానికి జనాలు ఇప్పుడు కళ్ళాల మీద ఉన్న వడ్లు కొనమంటారు, దాన్ని కొను. జనాలు ఇప్పుడు మాకు పింఛన్లు ఇవ్వమని చెప్తారు, దానికి తులం బంగారం ఇస్తామన్నావు కదా, దాన్ని అది ఇవ్వకుండా ఇవాళ మేము సంవత్సరికం ఇవాళ వీళ్ళు వారోత్సవాలు కదా, సంవత్సరికం చేసుకుంటారు. వీళ్ళ పార్టీకి సంవత్సరికం చేసుకుంటారు తప్ప ఇది వారోత్సవం. విజయోత్సవాలు ఎక్కడదన్నా నువ్వు గమ్మతున్నావు? విజయోత్సవాలై ఎవడైనా స్వచ్ఛందంగా ఆ యొక్క సభకు పోయిర్రా? ఎవరైనా పోయిర్రా? అంత వీళ్ళకి ఏం చెప్పలేము. రేపటి రోజున నువ్వు గుర్తుపెట్టుకో అన్న, శ్రీలంక తరహా, ఒక మణిపూర్ తరహా, ఒక బంగ్లాదేశ్ తరహా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం నిర్మాణం జరుగుతుంది 100కు 200%. శ్రీలంకలో ఏం జరిగిందన్న, మంత్రులను సైతం డ్రాయర్ల మీద ఉరికిచ్చిళ్ళు. బంగ్లాదేశ్లో ఏం జరిగిందన్న, ఒక 26 సంవత్సరాల యువకుడు ఒక ఉద్యమాన్ని నిర్మిస్తే ప్రధానమంత్రి సైతం ప్రక్క దేశం పారిపోయిందన్న. మణిపూర్లో ఏం జరుగుతుందన్న, అలాంటి ఉద్యమం ఇక్కడ నిర్మితం జరుగుతుంది. ఎందుకు అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి డిఎన్ఏలో ప్రశ్నించే తత్వం ఉంటుందన్న, ప్రతి ఒక్కరి డిఎన్ఏలో పోరాడే తత్వం ఉంటుంది. ఆకలినైనా భరిస్తారు తెలంగాణ ప్రజలు, కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోలేరన్న. చూస్తారు సంవత్సరం, ఇంకో సంవత్సరం చూస్తారు కావచ్చు. రేపటి రోజున ఈ మంత్రుల డ్రాయర్లు ఇప్పి ఉరికిచ్చే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకు అనుకుంటావు నువ్వు? వారోత్సవాలు చేసుకోండి. వారోత్సవాలు ఇక్కడ తెలగబడే అన్న, వారోత్సవాలు ఉన్నాయన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఏ వర్గం సుఖంగా ఉందన్న? ఆటో వాళ్ళు చచ్చిపోతుళ్ళు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుళ్ళు, చేనేత కార్మికులు చచ్చిపోతుర్రన్న. దాని గురించి మాట్లాడక నువ్వు వారోత్సవాలు చేస్తా అంటే ఎవరైనా కనీసం దీనికి క్షమిస్తారా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు? తెలంగాణ రాష్ట్రంలో రజాకారులను నడిపిన చరిత్ర ఉన్నది. అదేవిధంగా మనకు తొలిదశ ఉద్యమము, మలిదశ ఉద్యమం, అట్లాంటి విపరీతమైన ఉద్యమాలు నిర్మితం జరిగిన గడ్డ ఇది. నక్సలైట్ ఉద్యమాలు ఉన్నాయి, ఇక్కడ మావోయిస్ట్ ఉద్యమాలు ఉన్నాయి. ఇలాంటి దున్నపోతులను తరిమి ఉద్యమాలు నిర్మితం త్వరలోనే జరుగుతాయి అన్న, మనం చూద్దాం. కోటీశ్వరం చేస్తాడు అన్న, వాళ్ళకి ఇస్తారు. ఎట్లా చేస్తాడన్న నాకు అర్థం కాదు. మహిళలు అని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అవుతారు కావచ్చు మహిళలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మహిళలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రుల మహిళలు కోటీశ్వరులు కావచ్చు. కానీ మాలాంటి సామాన్యులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సామాన్య మహిళలు కోటీశ్వరులు కారు. ఏం చేస్తావని కోటీశ్వరులు అవుతారు? ఉత్త మాట కాదు కదా, చెప్పాలి. నువ్వు ఏం చేస్తావు? వాళ్ళకు ఎంఎస్ఎంఈలో చిన్నపాటి పరిశ్రమలు పెడతావా? ఏం పెడతావు? ఎట్లా కోటీశ్వరులు అవుతారు? కనీసం దాని మీద కార్యాచరణ లేదు. కానీ ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇస్తే సరిపోతుందా? అవుతారా? ఉపన్యాసాలతోని వాళ్ళు కోటీశ్వరులు అవుతారంటే చాలా ఉపన్యాసాలు ఇవ్వచ్చు అన్న, అది కాని పద్ధతి. వాళ్ళంతా ఉత్తదే డొల్ల కథలు, మహిళలను ఏదో వాళ్ళ బుట్టలు వేసుకోవాలని చూస్తారు తప్ప రేపటి రోజున మహిళలే వాళ్ళ యొక్క నాయకులను వాళ్ళు ఊడ్చే చీపుర్లతోటి కొట్టే రోజులు వస్తాయి. ఊళ్ళలో కూడా 50,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కూడా వేదికల మీద చెప్పుకుంటా ఉన్నారు. మందికి పుట్టిన బిడ్డ నీ బిడ్డ ఎట్లయితాడన్న? ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిండు నోటిఫికేషన్, కేసీఆర్ ఇచ్చిండు ఎగ్జామ్స్ పెట్టిండు, కానీ ఒక
మన ఎలక్షన్ కోడ్ వల్ల జాప్యంతో అవి రిజల్ట్ ఆపడం జరిగింది. దాన్ని కూడా నువ్వు చెప్పిన అని అంటే వీళ్ళు ఇచ్చింది జస్ట్ డిఎస్సిలో 5,000 ఉద్యోగాలు, అదేవిధంగా గ్రూప్ 1లో 60 పోస్టులు పెంచడం జరిగింది తప్ప వీళ్ళు ఇచ్చింది ఏంది, ఏది లేవు. ఇదే అశోక్ నగర్కి పోయే దమ్మున్నది అయ్యేలా మన రేవంత్ రెడ్డికిను ఆ రాహుల్ గాంధీకి వాళ్ళని అడగండి. అశోక్ నగర్లో, చిక్కడపల్లి లైబ్రరీలో, ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీలో వెళ్ళి నిరుద్యోగులను అడగండి ఎన్ని ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఒకటి రిలీజ్ చేశారు, కానీ జాబ్లు ఎన్ని ఉండవు, ఆ డేట్లు ఉండవు. వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో ప్రతి ఏటా ఇప్పటికీ ఇంకో నెక్స్ట్ మంత్ అయితే 1 year అయిపోతుంది, ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేదు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇంటర్ పాస్ అయితే 15,000 ఇస్తామన్నారు, డిగ్రీ పాస్ అయితే 50,000 ఇస్తామన్నారు, పీజీ పాస్ అయితే 1,00,000 ఇస్తామన్నారు, పిహెచ్డి పాస్ అయితే 5 లక్షలు ఇస్తామన్నారు. ఎవరికి వచ్చినాయి అన్న? ఫ్రీ వైఫై ఇస్తామన్నారు, ఇచ్చిల్లా అన్న? ల్యాప్టాప్లు ఇస్తామన్నారు, ఇచ్చిల్లా అన్న? చదువుకునే ఆ అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఇచ్చిల్లా అన్న? ఏమి ఇచ్చిర్రు? వీళ్ళు ఏ వర్గానికి సంతోషపెట్టిల్లు అంటున్నా? ఆటో వాళ్ళకి 12,000 ఇస్తామన్నారు, ఇచ్చిల్లా? ఎవ్వరికి సంతోషపెట్టలే. వాళ్ళు సంతోషపెట్టేది మాత్రం ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వీళ్ళే సంతోషంగా ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో మిగతా వాళ్ళు ఎవ్వరు సంతోషంగా లేడు. సంతోషంగా వీళ్ళు చెయ్యలేరు. వీళ్ళకి పొద్దుగాల లేస్తే బాత్రూంలో కూర్చున్న కమిషన్ల గురించి ఆలోచిస్తారు తప్ప వీళ్ళు జనాలు పడుతున్న ఆగపాట్ల గురించి, జనాలు పడుతున్న ఇబ్బందుల గురించి ఏ రోజు కూడా ఆలోచించే పరిస్థితుల్లో వీళ్ళు లేరు. పేద ప్రజలకు మంచి చేయాలంటే వాని మీద ప్రేమ ఉండాలి, కనీసమైన వాని మీద జాలి, దయా, కరుణ ఏమైనా ఉండాలి. వీళ్ళకి ఏముంది? వీళ్ళకు ప్రేమ మెగా కృష్ణారెడ్డి మీద ఉంటుంది ప్రేమ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఉంటుంది ప్రేమ, ఇంకొక రాఘవ కన్స్ట్రక్షన్ మీద ఉంటుంది ప్రేమ, అదే వీళ్ళ అల్లుల మీద ఉంటుంది ప్రేమ, వీళ్ళ బామ్మర్దుల మీద ఉంటుంది ప్రేమ తప్ప ఎవ్వరి మీద, ప్రజల మీద, పేద ప్రజల మీద ఎటువంటి ప్రేమ లేదు, కనబడదు కూడా. కేసీఆర్ గారు మొన్న ఒక మాట చెప్పిండు, చాలా చక్కనైన మాట చెప్పాడు. రానున్న సంవత్సరం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇంకా దరిద్రమైన పరిస్థితిలో వెళ్ళిపోబోతుంది అని అంటుండు. ఎందుకు అని అంటే ఒక రాష్ట్రము నడవాలని అంటే రెవెన్యూ కావాలి, రెవెన్యూ జనరేట్ కావాలి. మన తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ వచ్చేది దేనితోటన్నా? పోస్టల్ డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ల ద్వారా, ఇంకా ఇతరత్ర ఈ రియల్ ఎస్టేట్ ద్వారా వస్తుంది. కానీ రియల్ ఎస్టేటే డమాలైంది. హైడ్రా తీసుకొచ్చిండు, మూసీ తీసుకొచ్చిండు, ఇల్లు కూడా కొడుతుర్రు. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతుర్రు. ఏమైనా ఇల్లు కొందామంటే ఇది హైడ్రా అంటారు కావచ్చు, ఇది బఫర్ అంటారు కావచ్చు, FTL అంటారు కావచ్చు అని భయపడుతూ ఉన్నారు. ఇదంతా దుకాణం ఏంటంటే ఇదంతా ఇక్కడున్న వ్యవస్థను మొత్తము అమరావతికి తరలాలి అని చెప్పేసి భాగంలోనే తప్ప ఈ కుట్ర ఏమీ లేదు. ఒక్క ఇండస్ట్రీ, కొత్త ఇండస్ట్రీ, మనకు IT మినిస్టర్ ఎవరన్నా కనీసం పేరు తెలియదు ఎవరికి. మనకు ఎక్సైజ్ శాఖ మంత్రి ఎవరన్నా పేరు తెలియదు. ఈ మంత్రులేందో, ఈ కథలేందో ఎవ్వరికి తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి ఒక ఇండస్ట్రీ లేదు, ఒక పెట్టుబడి లేదు తెలంగాణ రాష్ట్రంలో, రెవెన్యూ జనరేషన్ లేదు. కాబట్టి ఇంకా దరిద్రమైన బంగ్లాదేశ్ తరహాల ఇక్కడ మొత్తం కుప్పకూలిపోతుంది. ఇక్కడ ఫైనల్గా చివరిగా తెలంగాణలో ఇదే విధంగా పోతే మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికీ ధర్నాలు అవన్నీ కూడా చేస్తామని చెప్తాను అన్న. బీఆర్ఎస్ స్టాండు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల మీద ఎప్పటికీ నిరంతరము పోరాడుతూనే ఉంటాం. ప్రతి గడపకు పోతాము. నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళి మా యొక్క కొత్త కమిటీలు వేసే ప్రాచనలో ఉన్నది. కొత్త కమిటీలు యువకులు ఉత్తేజం పరిచి ప్రతి గడప, ఊరు, వాడ, మండలము, నియోజకవర్గము, మున్సిపాలిటీలు, జిల్లాలు అన్నీ తిరిగి జాగృతం చేసి ఈ గాడిద కొడుకులు ఏం చెప్పిళ్ళు, ఏం చేస్తారు అనేది మా యొక్క కార్యాచరణ 100కు 200% జనాలల్లో ఉంటాం. ఇప్పటికే కేటీఆర్ గారు నిరంతరం తిరుగుతూనే ఉన్నారు. దీన్ని మేము జనాల తరపున ప్రశ్నిస్తూనే ఉంటాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వాళ్ళని నిద్రపోనిచ్చేది లేదు.